ప్రకాష్ రెడ్డి గారు, ఈరోజు అంటే వాస్తవ పరిస్థితినే చెప్తున్నా. ఎలా ఉందంటే పరిస్థితి, ఇంత గట్టిగా నిలబడ్డారు మీరు, వెళ్ళారు. అక్కడ పోలీసులతో కూడా గట్టిగానే వాగ్వాదానికి దిగారు. న్యాయం కోసం నిలబడ్డారు. సార్, ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే, తిరుపతి రూరల్లో వైసీపీ గెలిచింది, వైఎస్ఆర్సీపీ గెలిచింది. అయితే సంబరాలు చేసుకున్నారని కేసు పెట్టేశారు వాళ్ళపైన. సంబరాలు చేసుకున్నారని. సంబరాలకి అంటే ఏ రకంగా ఆపాలని చూసినా పోలీసుల వల్ల కాకపోయింది. అక్కడ వైఎస్ఆర్సీపీ గెలిచింది. కానీ ఏదో ఒక రకంగా కేసు పెట్టాలి కాబట్టి సంబరాలు చేసుకున్నారు. మీరు సంబరాలు చేసుకున్నందుకు మీ పైన కేసు అనేసారు. సో ఇటువంటి సిచ్యువేషన్లో మీరు అంత ధైర్యంగా ఎలా ముందుకెళ్ళారు? నాకు చెప్పండి, ఆ విషయం చెప్పండి. నాకు అర్థం కాలేదు. అది నాకు కాదు, రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. మీరు అందరూ అదే ఆలోచిస్తున్నారు. చెప్తాను ఈశ్వర్ గారు. 27వ తారీఖు ఎలక్షన్ ఉంది. 26వ తారీఖు అనెక్సర్ 1 అనెక్సర్ 2 సబ్మిట్ చేయడానికి మా లీడర్స్ వెళ్ళారు రామగిరి మండల కార్యాలయం. వెళ్ళి అనెక్సర్ 1 అనెక్సర్ 2 సబ్మిట్ చేసి అక్నాలెడ్జ్మెంట్ తీసుకొని బయటకు వస్తుండగా వాళ్ళ మీద దాడి చేశారు, వాహనం ధ్వంసం చేశారు. వాళ్ళని పోలీసులు వచ్చి వాళ్ళను ఎండిఓ ఆఫీస్ లో పెట్టి బయట తలుపేసి కొంత ప్రొటెక్షన్ ఇచ్చారు. ఈ లోపల దాడి అయితే జరిగింది. దాని తర్వాత వాళ్ళని 2-3 గంటల తర్వాత అక్కడ నుంచి పంపించేశారు. అయినా కూడా దాడి జరిగింది మా వాళ్ళ మీద అయితే కేసు కూడా మా వాళ్ళ మీదే పెట్టారు. పైగా ఆ వాహనంలో ఎస్ఐ స్వయంగా ఒకటి పంట కోతలు కోసేటువంటి కొడవలు తీసుకొచ్చి ఆ వాహనంలో పెట్టి మారణాయుధాలతో సంచరిస్తున్నారనేసి దాంట్లో 307 ప్లస్ ఎస్సీ యాక్ట్ కూడా పెట్టి ఒక ఎస్సీని బెదిరించడానికి వచ్చారనో, దాంట్లో మారణాయుధాలు కూడా ఉన్నాయనేసి కేసు పెట్టారు. ముందు రోజే మా వాళ్ళ మీద కేసు పెట్టారు. ఇప్పుడు కేసులు పెడతారని మేము భయపడి మా ఎంపీటీసీలను వదిలేసుకొని పోతేదిలే ఎంపీపీ గెలిస్తేనేం గెలిచకపోతేనేం లేని అనుకుంటే మేము తిరగలుగుతామా? గ్రామాల్లో మా పార్టీ బతకగలుగుతుందా? మాకు భవిష్యత్తు ఉంటుందా? ఎన్ని కేసులు పెడతారండి? ఏం చేస్తారు? కేసులు పెడితే ఏమైతుంది? జైల్లోకి పంపిస్తారు. ఇంట్లో అయినా బూ తినడమే, జైల్లో అయినా బూ తినడమే కదా. ఇంట్లో అమ్మ వండి పెడతాది, లేదా పిల్ల వండి పెడతాది. జైల్లో అయితే వంట చేసే వాళ్ళు వండి పెడతారు. ఎక్కడున్నా కూడా మన అస్తిత్వాన్ని మనం కోల్పోవడానికి ఒకరికి తల వంచి మనం బతకడం వల్ల ఈ 1 సంవత్సరం ఉంటుంది, 2 ఏళ్ళు ఉంటుంది, 3 ఏళ్ళు ఉంటుంది తెలుగుదేశం ప్రభుత్వం. మన అస్తిత్వాన్ని మనం కోల్పోవడానికంటే బెటరు జైల్లో పోయి కూర్చోవడం అయినా మంచిదే. ఎందుకంటే ఈ ఆత్మాభిమానాన్ని చంపుకొని బతకడం కాదు. ఎందుకంటే ఇప్పటికీ మా నియోజకవర్గంలో 100 కేసులు అయినాయి. 100 మంది మీద కేసులు పెట్టినారు. ఇంకా ఎంతమంది మీద పెడతారు? ఇంకా 200 మంది మీద పెడతారా? పోనీ పెడతారు, జైలుకు పోతాము, మళ్ళీ బెయిల్ మీద వస్తాము. ఎవరి కోసం పోరాడుతున్నాము? ప్రజల కోసం పోరాడుతున్నాం, న్యాయం కోసం పోరాడుతున్నాం, ధర్మం కోసం పోరాడుతున్నాము. మీరు అన్యాయంగా మీరు చేస్తా ఉండే దుర్మార్గాల్ని ప్రజలు గమనిస్తారు కదా. అన్యాయంగా కేసులు పెట్టారు, అన్యాయంగా జైలు పంపించారు, ప్రజలు గమనిస్తారు కదా. తప్పనిసరిగా శిక్ష అయితే వేస్తారు కదా రాబోయే ఎన్నికల్లో వాళ్ళకి. ప్రజాస్వామ్యంలో మన దగ్గర ఎందుకంటున్నానంటే ఎంత దుర్మార్గం. మీరు చెప్పారు కదా, ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టేస్తున్నారు, మారణాయుధాలు ఉన్నాయని పెట్టేస్తున్నారు. ఇక్కడ చిత్తూరు జిల్లా కాణిపాకంలో ఒక ప్రైవేట్ కాలేజ్ లెక్చరర్ సార్, తల్లికి వందనం అన్నారు. ఎక్కడ పిల్లలకి ఈ రోజు వరకు ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు. కాలేజీలో పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. సర్టిఫికేట్స్ అందక, పై చదువులకు వెళ్ళలేక కాలేజీ యాజమాన్యాలు కూడా ఇబ్బంది పెడుతున్నాయి అని ఆయన వీడియో చేశారనుకుంటున్నా. ఆయన క్వశ్చన్ చేస్తే వెంటనే ఆయన పైన ఏం కేసు పెట్టారో తెలుసా సార్? నాటు సారా సరఫరా చేస్తున్నాడని కేసు పెట్టి తీసుకెళ్లిపోయారు. ఒక లెక్చరర్ పైన నాటు సారా సరఫరా చేస్తున్నాడని తీసుకెళ్లిపోయారు. ఆ సిచ్యువేషన్స్ ఉన్నాయి ఇక్కడ. అవునండి. వాట్సాప్ స్టేటస్ లో నిమ్మల రామానాయుడు గారు నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000 అని మాట్లాడిన వీడియోని వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకుంటే కూడా పోలీస్ స్టేషన్ పిలిచి కొడతా ఉన్నారు. చాలా చాలా దారుణాతి దారుణంగా పోలీసులు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల ఇళ్ల కాడ గుమస్తాలుగానో, గేట్లకు వాచ్మెన్లుగానో పనిచేస్తున్నారు. దీంట్లో ఈ మాట అనడానికి నేను ఎక్కడ కూడా సంకోచించడం లేదు. ఎందుకంటే నిజం ఇది. వాళ్ళకు కూడా తొడుక్కున్నది కాకి చొక్క. వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఉద్యోగ ధర్మం నిర్వర్తించేటప్పుడు మేము ప్రజల పక్షాన, బలహీనుల పక్షాన, బాధితుల పక్షాన నిలబడతామని ప్రమాణం చేసి వాళ్ళు ఉద్యోగంలోకి వచ్చారు. మరి ఈ రోజు ఎవరి పక్షాన నిలబడతా ఉన్నారు? బాధింపబడ్డ వారి మీదనే కేసులు పెడతా ఉన్నారు. బాధింపబడ్డ వారిని వాళ్ళనే మళ్ళీ తంతా ఉన్నారు. మరి ఇది ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఆలోచన చేయాలా. ఎల్లకాలం ఒకటే ప్రభుత్వం ఉన్నది కదా. మొన్నటి వరకు మేమున్నాం, ఈ రోజు మీరు వచ్చినారు. ఎల్లకాలము తెలుగుదేశం పార్టీ ఏముండదు.
మీరు ఎలా వచ్చారు? అబద్ధపు హామీలతో మాత్రమే వచ్చారు. మీ మెరిట్ లో మీరు గెలవలేదు. ఉమ్, మెరిట్ లో మీరు గెలవలేదు. మీరు 3 పార్టీలు కూటమిగా ఏర్పడి 100 అబద్ధపు హామీలు ఇచ్చి మీరు ప్రజల్ని మోసం చేసి గెలిచారు. మరి మరి అటువంటప్పుడు మిమ్మల్ని తప్పనిసరిగా ప్రజలు తిరస్కరిస్తారు. ఇప్పటికే ఏ యూట్యూబ్ ఛానల్లో కానీ ఏ డిజిటల్ మీడియాలో కానీ పోలింగ్ నిర్వహిస్తే 4 లక్షల 5 లక్షల మంది ఓటర్లు ఓట్లు వేసిన దాన్ని చూస్తే మీకు 80-90% జగన్మోహన్ రెడ్డి గారే మాకు సీఎం కావాలని వస్తా ఉంది. ఆ. ప్రజలు ఆల్రెడీ మారారండి. ఇక మారాల్సింది పోలీసులు, 9 అధికారులు నెలల్లోనే అంత చేంజ్ మారాల్సింది. వచ్చింది అనుకుంటున్నారా నిజంగా? 100% అండి. మీరు గమనించండి. ఉమ్, మీరు ఎన్ని వెబ్సైట్లు కానీ ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ కానీ డిజిటల్ ఛానల్స్ కానీ వాళ్ళు పెట్టినటువంటి పోల్స్ లో లక్షల్లో పోలింగ్ లో పాల్గొన్నారు. ఉమ్, 80-95% వరకు జగన్మోహన్ రెడ్డి గారే. మాట మీద నిలబడేది ఎవరంటే 93% జగన్మోహన్ రెడ్డి గారు. ఉమ్, ఈ ప్రభుత్వంలో ఏమైనా పేదలకు మేలు జరిగిందా? లేదు. 95%. ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పేదలకు సాయం అందిందా? అందింది. 93%. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు ఇప్పుడు గుర్తిస్తా అన్నారు. మరి ఇది ఈవీఎంల ఎలక్షన్లు కాకపోతే ఈవీఎంల ద్వారా మీరు గెలిచిండాలి, లేదా మీ అబద్ధ హామీలైనా ప్రజలు నమ్మిండాలి. ఉమ్. మరి ఇవన్నీ కూడా ప్రజలు అన్నీ గమనించారు. ఉన్నాయిలేండి. అబద్ధ హామీలు అంటే ఇవన్నీ ఆ హామీలు గమనించారు. నమ్మిని ఓట్లు వేసిన వాళ్ళు ఉన్నారు. బాగా మనం గ్రౌండ్ లోకి అవును. వెళ్తే తెలుస్తుంది. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి పుట్టగతులు ఉండవని తెలుసుకొని ఈ రోజు టీడీపీ ఎమ్మెల్యేలు ఉమ్, ఊట్ చేస్తా ఉన్నారు. Yes. దారి దోపిడీ దొంగలాగా ఊట్ చేస్తా ఉన్నారు. ఒకటి అది మట్టి చెప్పండి, కావచ్చు, మందు రామగిరి కావచ్చు, ఎంపీపీ ఇటుక గెలుస్తారా? కావచ్చు, రియాల్టర్ల దగ్గర కమిషన్లు కావచ్చు, కాంట్రాక్టర్ల Yes. దగ్గర కమిషన్లు కావచ్చు, ఊట్ చేస్తున్నారు. రైట్. ఈ రామగిరి ఎంపీపీ గెలుస్తారా? 100% గెలుస్తాం. ఇక్కడే 9 మందిలో 5 మంది ఎంపీలు నా పక్కనే ఉన్నారు. 5 మంది ఎంపీటీసీలు నా పక్కనే ఉన్నారు. 9 మంది ఏంటి వాళ్ళకేం ఎంపీటీసీలు 5 మంది బెదిరింపులు నా కానీ పక్కనే ఉన్నారు. వాళ్ళకి బెదిరింపులు కానీ ప్రలోభాలు కానీ ఏం రావట్లేదా? ఏమండి బెదిరిస్తారు. ఆ. ఇంకా మళ్ళీ నోటిఫికేషన్ రావాలి. ఈ లోపల ఆ. కూడా బెదిరిస్తారు. మ్మ్. కానీ కింది స్థాయిలో ప్రజలకు అర్థమవుతోంది ఏం జరుగుతోంది అనేది. ఓకే. ఈ రోజు పార్టీని నమ్ముకొని నిలబడే ప్రతి ఒక్కడు కూడా Right. రేపు జగనన్న ప్రభుత్వంలో ఉమ్, ఒక వెలుగుతారు. పార్టీకి నమ్మకంగా నిలబడిన ప్రతి ఒక్కరు కూడా రేపు జగనన్న ప్రభుత్వంలో ఒక వెలుగుతారు. రైట్. కాబట్టి తప్పనిసరిగా మేము గెలుస్తాం, ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తాం. రైట్. పురుషోత్తం రెడ్డి గారు, అంటే తోపుదుర్తిలాగా ఇంత స్ట్రాంగ్గా నిలబడ్డం ఇటువంటి సిచ్యువేషన్స్, ఎందుకంటే నేను ఒకటి ఎగ్జాంపుల్స్ కూడా కొన్ని చెప్తూ వస్తున్నాను. ఈ సిచ్యువేషన్లో నిలబడ్డం అనేది ఎలాంటి మెసేజ్ ఇస్తుంది పార్టీకి, పార్టీని నమ్ముకున్నటువంటి శ్రేణులకి? ఈశ్వర్, ఒక్క అంశం చెప్పాలి. మ్మ్. ఈరోజు సృజన పాల్గొన్నటువంటి ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ సుమోటోగా ఎందుకు ఆ కేసు తీసుకోకూడదు? తీసుకోవాలి. మామూలుగా ఎలక్షన్ కమిషన్ బాధ్యత ఏంటి? ఉమ్, తీసుకున్నారా? లేదు. పాయింట్ ఏంటంటే ఓటు వేయడానికి రక్షణ కల్పించేంత ఆదేశాలు ఉన్న చోట ఉమ్, ఓటేస్తున్న హాల్లో హైలీ సెక్యూరిటీ ప్లేస్ కదా మన అవును. ప్రకారం. ఓటింగ్ హాల్ అనేది హైలీ సెక్యూరిటీ ప్లేస్. అవును. ఆ సెక్యూరిటీ ప్లేస్ లో ఓటేస్తుంటే వేయొద్దని చెప్పి నివారిస్తా ఉంటే అక్కడ ఉన్న ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్లు ఏం చేస్తున్నారు? ఉమ్, పోలీసులు పక్క వాళ్ళు ఏం చేస్తున్నారు? గుమ్మని కూర్చొని ఉంటే అవును. ఎలక్షన్ కమిషన్ సుమోటోగా ఆ కేసు తీసుకోవాలి. ఒక కేసు పెట్టాల్సిన అవసరం లేదు. కరెక్ట్. కానీ ఎందుకు? కాబట్టి ఎలక్షన్ కమిషన్ నిర్లిప్తంగా ఉంటే ఇట్లాంటి ఘటనలు జరుగుతాయి. రెండో అంశం, కేసులు పెరిగేసరికి ఈశ్వర్ గారు తెగువ ఎక్కువ వస్తుంది. భయం కేసులు రాదా? కట్టకుండా ఉంటే ఏమొస్తుంది? ఏం సార్ కేసులు చూస్తూ ఉంటే భయం ఏదా? ఏంది ఇంతమందిని వెళ్ళిపోతున్నారు, ఇంత సింపుల్ గా కేసులు పెట్టేస్తున్నారు, ఇన్ని అక్రమ కేసులు అట్లుంటుంది పెట్టేస్తున్నారు? ఈశ్వర్ గారు ప్రభుత్వం మారిన తర్వాత ఆ. నా పైన కేసు పెడతారేమో, నా పైన ఇట్లా భయాలు కొంతమందికి ఉంటాయి. అవును. పెట్టేసిన తర్వాత అంతమించి జరిగేది ఏం లేదు కదా. సమస్య ఏంటంటే ఎప్పుడు కూడా ప్రభుత్వం ప్రజలకు ఉన్నటువంటి నాయకులకు ఉన్నటువంటి ఓడిపోయిన తర్వాత ఉమ్, 2 ఏళ్ళు 3 ఏళ్ళు నిర్లిప్తంగా ఇంట్లో ఉంటారు. వాళ్ళు లేవగొట్టి వాళ్ళ మీద కేసులు పెడితే ఇంకా యాక్టివ్ అయిపోతారు. 2-3 ఏళ్ళు యాక్టివ్ అవ్వాల్సిన వైసీపీ కేడర్ 6 నెలలకి యాక్టివ్ చేసినారు. ఉమ్, ఆ రకంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి వైసీపీ వాళ్ళు థ్యాంక్స్ చెప్పచ్చు, అందరిని యాక్టివేట్ చేసినారు. ఉమ్, ఇది రెండోది, ఈ ప్రకాష్ అన్న కావచ్చు, సుజనా గారు కావచ్చు, చేసిన తెగువు ఖచ్చితంగా వైసీపీ శ్రేణులకే కాదు, డెమోక్రటిక్ గా ఉండాలనుకునేది ఖచ్చితంగా స్ఫూర్తిగా ఉంటుంది. ఉమ్, ఎందుకంటే ఈరోజు వారు వెళ్ళారు కాబట్టి, అన్న వెళ్ళాడు కాబట్టి 5 మంది వాళ్ళు ఉన్నారు, నిలబడ్డారు. అవును. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంది? ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వైసీపీ తరపున గెలిచినటువంటి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ప్రజాప్రతినిధులు అందరూ ఉమ్, 90%, ఒక 10% ప్రలోభాలకు ఉంటారు, అది ఎప్పుడు ఉంటారు. 90% భరోసా ఇస్తే పార్టీతో నిలబడతారు, పార్టీ వెనకాల కలబడతారు అనేది క్లియర్ అయిపోయింది ఈ రోజు ఎన్నికల్లో. ఓకే. కాబట్టి ఇప్పుడు భరోసా నాయకత్వం ఇవ్వాలి, ఇచ్చేది ఈ రోజు తప్ప అన్ని చోట్ల ఇచ్చారు. ఇప్పుడు మా నేను తిరుపతి రూరల్ లో ఉంటాను, మీరు చెప్పారు కేసు పెట్టారని. అవును. తిరుపతి రూరల్ లో నేను ఉంటాను. అవును. తిరుపతి రూరల్ ఎంపీపీ ఇప్పుడు జరిగింది. అవును. గెలిచిన వాడు కూడా మా బంధువే. ఆ, అతను ఈరోజు పేరూరు చెరువు అని 1000 ఎకరాల చెరువు ఉంటుంది మా ఊర్లో. ఆ, దాదాపు తిరుపతి రోడ్లో సగం మండలాలు నీళ్ళు ఇస్తుంది. సుప్రీం కోర్టు వరకు ఆపినాడు. ప్రభుత్వాలు వ్యతిరేకించా, కాంగ్రెస్ ని తెలుగుదే అంత
మంచి పర్సన్, Okay. యంగ్ పర్సన్. మ్మ్. ఈరోజు అక్కడ సర్పంచ్ కావడం అనేది తెలుగుదేశం వాళ్ళకి కూడా ఇష్టమే. మ్మ్. ఎందుకంటే చెరువులు కాపాడేవాడు, సుప్రీంకోర్టు వరకు వెళ్ళి పోరాడిన ఒక యంగ్ పర్సన్ ఈ రోజు ఎంపీ అయ్యాడు. ఓకే. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు అందరూ బయటకు వస్తున్నారు. ఇప్పుడు ఇట్లాంటి కేసులు పెడితే ఏమవుతుంది, ప్రశాంతంగా ఉందాము అనుకునే వాళ్ళకి యాక్టివేట్ చేస్తారు. మ్మ్. కానీ ఇప్పుడు మన పేర్లు ప్రకాష్ అయితే సీనియర్ పొలిటీషియన్, అవును. కానీ ఇప్పుడు సుజనా అనే ఆమె, ఇంకో ఆమె మా తిరుపతిలో మేయర్ శ్రీశైల్, వీళ్ళందరికీ ఇప్పుడు పేర్లు కూడా విన్నాం మనం. Correct. ఎందుకు యాక్టివ్ అయిపోతున్నారు? మ్మ్. ఇట్లాంటి పనులు చేయడం వాళ్ళు యాక్టివ్ అవుతున్నారు. వాళ్ళు Right. ప్రశాంతంగా ఉందాం అనుకునే వాళ్ళు ప్రశాంతంగా ఉండట్లేదు. కాబట్టి Ah. తెలుగుదేశం ప్రభుత్వం గుర్తించాల్సింది, కేసులు పెరిగి రాజకీయంగా ఇప్పుడు విధానాల పరంగా చట్టపరంగా తప్పులు చేసిన వాళ్ళపైన చర్యలు తీసుకోండి, నేను దాన్ని కాదను, Okay. వైసీపీ అయినా ఇంకొకరైనా. మ్మ్. కానీ రాజకీయ దురుద్దేశంతో మన కోరికలు బట్టి వాళ్ళు కొడదాం వీళ్ళు కొడదాం టీవీ డిబేట్లు వినేసి దానిపైన కేసులు, మ్మ్. రాజకీయ దురుద్దేశంతో కేసులు పెడితే అది ప్రభుత్వానికి నష్టం. రైట్. తప్పు చేసిన వాళ్ళపై కేసులు పెడితే అది కరెక్ట్. Yes. ఆ వైపు ఆ బైఫర్కేషన్ చేయకపోతే మాత్రం వీళ్ళు యాక్టివ్ అవుతారు.